నమస్కారం ఫ్రెండ్స్, తెలుగు పల్స్కి స్వాగతం. క్రికెట్ అభిమానులందరినీ ఉత్సాహపరిచే ఒక వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదే CL T20 లేదా ఛాంపియన్స్ లీగ్ T20 2026లో తిరిగి వస్తోందా? ఒక్కసారి ఊహించండి. RCB వర్సెస్ సిడ్నీ సిక్సర్స్, ముంబై ఇండియన్స్ వర్సెస్ పర్త్ స్కార్చర్స్, చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లాహోర్ కలందార్స్. ప్రపంచంలోని అత్యుత్తమ ఫ్రాంచైజీలు ఒకే టోర్నమెంట్లో పోటీ పడితే ఎలా ఉంటుంది? ఈ వీడియోలో CL T20 చరిత్ర, విజేతలు, అద్భుతమైన క్షణాలు, 2026లో పాల్గొనే అవకాశమున్న జట్లు మరియు విరాట్ కోహ్లీ RCB అవకాశాల గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక ప్రారంభిద్దాం. ఛాంపియన్స్ లీగ్ 2020 అనేది ప్రపంచంలోనే అత్యుత్తమ T20 ఫ్రాంచైజీ జట్ల మధ్య జరిగే టోర్నమెంట్. 2009లో ఈ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఫుట్బాల్లో UEFA ఛాంపియన్స్ లీగ్ ఎలా ఉంటుందో క్రికెట్లో CL T20 అలా ఉండేది. IPL, BBL, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్ వంటి దేశాల టాప్ జట్లు ఇందులో పాల్గొనేవి. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫ్రాంచైజీ జట్టును నిర్ణయించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. CL T20 విజేతలు 2009 విన్నర్ న్యూ సౌత్ వేల్స్ బ్లూస్. మొదటి టోర్నమెంటును ఆస్ట్రేలియా జట్టు గెలుచుకుంది. 2010 విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్. MS ధోని నాయకత్వంలో CSK టైటిల్ గెలిచింది. 2011 విన్నర్ ముంబై ఇండియన్స్. సచిన్ టెండూల్కర్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఛాంపియన్ అయ్యింది. 2012 విన్నర్ సిడ్నీ సిక్సర్స్. అద్భుతమైన ప్రదర్శనతో సిడ్నీ సిక్సర్స్ ట్రోఫీని గెలుచుకుంది. 2013 విన్నర్ ముంబై ఇండియన్స్. ముంబై తమ రెండో CL T20 టైటిల్ను సొంతం చేసుకుంది. 2014 విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్. CSK రెండోసారి ఛాంపియన్గా నిలిచి CL T20 చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. CL T20లో గుర్తుండిపోయే క్షణాలు: MS ధోని కెప్టెన్సీ మాస్టర్ క్లాస్, సచిన్ టెండూల్కర్ ట్రోఫీని ఎత్తిన సందర్భం, కీరాన్ పోలార్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్, ఫాఫ్ డు ప్లెసిస్ అద్భుత ప్రదర్శనలు, సిడ్నీ సిక్సర్స్ సంచలన విజయాలు, భారీ ప్రేక్షకాదరణ. ఈ టోర్నమెంట్ అభిమానులకు ఎన్నో డ్రీమ్ మ్యాచ్లను అందించింది. CL T20 ఎందుకు ఆగిపోయింది? అభిమానులు ఈ టోర్నమెంట్ను ఎంతో ఇష్టపడినా షెడ్యూల్ సమస్యలు, ప్రసార హక్కుల సమస్యలు, కొన్ని ఫ్రాంచైజీల యాజమాన్య వివాదాలు, తగినంత వ్యాపార లాభాలు రాకపోవడం వంటి కారణాల వల్ల 2014 తర్వాత CL T20 నిలిచిపోయింది. 2026లో CL T20 తిరిగి వస్తుందా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా T20 లీగ్ల సంఖ్య భారీగా పెరిగింది. IPL, BBL, PSL, SA20, ILT20, మేజర్ లీగ్ క్రికెట్, ద 100 ఇలాంటి బలమైన లీగులున్న సమయంలో ప్రపంచ ఫ్రాంచైజీ ఛాంపియన్షిప్కు మంచి అవకాశముంది. అందుకే 2026లో కొత్త రూపంలో CL T20 తిరిగి వచ్చే అవకాశాల గురించి చర్చ జరుగుతోంది. 2026లో పాల్గొనే అవకాశమున్న జట్లు: IPL RCB, ముంబై ఇండియన్స్, CSK, KKR, సన్ రైజర్స్ హైదరాబాద్. BBL సిడ్నీ సిక్సర్స్, పర్త్ స్కార్చర్స్, బ్రిస్బేన్ హీట్, మెల్బోర్న్ స్టార్స్. PSL లాహోర్ కలందర్స్, ఇస్లామాబాద్ యునైటెడ్, కరాచీ కింగ్స్, పేషావర్ జలాం. SA20 MI కేప్ టౌన్, సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్, ప్రిటోరియా క్యాపిటల్స్. ఒక్కసారి ఊహించండి, ఈ జట్లన్నీ ఒకే ట్రోఫీ కోసం పోటీ పడితే ఎంత ఆసక్తికరంగా ఉంటుంది. RCB ఛాంపియన్ అవుతుందా? ఇప్పుడు RCB గురించి మాట్లాడుకుందాం. ప్రపంచంలోనే అత్యధిక అభిమానులు కలిగిన ఫ్రాంచైజీలలో RCB ఒకటి. ఈ జట్టులో ఆడిన దిగ్గజాలు విరాట్ కోహ్లీ, AB డివిలియర్స్, క్రిస్ గేల్, ఫాఫ్ డు ప్లెసిస్. RCB అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా పెద్ద ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్నారు. CL T20 తిరిగి వస్తే RCB ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లతో తలపడే అవకాశం ఉంటుంది. సిడ్నీ సిక్సర్స్పై విజయం, లాహోర్ కలందర్స్పై విజయం, చివరికి ప్రపంచ ఛాంపియన్గా నిలవడం, అది RCB అభిమానుల కల. విరాట్ కోహ్లీ గురించి: ఫ్రాంచైజీ క్రికెట్ అంటే విరాట్ కోహ్లీ పేరు తప్పకుండా గుర్తుకొస్తుంది. విరాట్ కేవలం ఒక ఆటగాడు కాదు, ఒక బ్రాండ్, ఒక ప్రేరణ, ఒక లెజెండ్. అతని ప్యాషన్, అతని అగ్రెషన్, అతని ఫిట్నెస్, అతని కట్టుబాటు ఇవన్నీ RCBని ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఒకటిగా మార్చాయి.
CLT20 తిరిగి వస్తే విరాట్ కోహ్లీ ఆడే ప్రతి మ్యాచ్ కోట్లాది మంది చూస్తారు. విరాట్ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కోవడం, ట్రోఫీ కోసం పోరాడటం, ఆర్సీబీకి గ్లోబల్ టైటిల్ అందించడం అది అభిమానుల కల. నా అంచనా 2026లో CLT20 తిరిగి వస్తే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నమెంట్ అవుతుంది. IPL, BBL, PSL, SA20 జట్ల మధ్య పోటీ క్రికెట్ అభిమానులకు పండుగలా ఉంటుంది. ముగింపు: మరి మీ అభిప్రాయమేంటి? CLT20 తిరిగి రావాలా? ఏ జట్టు ఛాంపియన్ అవుతుంది? ఆర్సీబీ ప్రపంచ ఛాంపియన్ అవుతుందా? విరాట్ కోహ్లీ ట్రోఫీని ఎత్తుతాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తెలుగు పల్స్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.